హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ ఇంటర్ కంటెంట్ పార్ట్ 3. సో 7th ప్రాంతీయ రాజ్యం కాకతీయులకి ఇంటర్ లింక్డ్ టాపిక్ ఇది. సో పార్ట్ 3. అలానే ఎవరికైనా 6 to 10 సోషల్ కలర్ఫుల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్లో స్టోర్లోకి వెళ్తే మీకు ఈ పీడిఎఫ్ కోర్స్ కనబడుతుంది. 180 రూపీస్కి ఉంటుంది. సో ట్యాక్సెస్ తోటి 195కి వస్తుంది. సో వన్ టైం పర్చేస్ 1600+ పేజెస్ కలర్ఫుల్ పీడిఎఫ్స్ ప్రింట్ తీసుకోవచ్చు. సో అలానే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాను. సో 8 ఫ్రీ టెస్ట్లు రాసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ కవర్ అవుతుంది. సో మీరు టెక్స్ట్ బుక్ చదువుతూ కూడా ఆన్సర్ చేయొచ్చు, లేదా నా మెటీరియల్ చదువుతూ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో జైన బౌద్ధ మతాలు. కాకతీయ యుగం నాటికి జైన బౌద్ధ మతాలు క్షీణిస్తూ వచ్చాయి. బుద్ధుడిని హిందూ మతంలోని విష్ణువు యొక్క దశావతారాల్లో 9వ అవతారంగా భావించారు. కాకతీయుల కాలంలో మతోద్యమాలు. దక్షిణ భారతదేశంలో అనేక మతోద్యమాలు వచ్చాయి. వీటిల్లో ప్రధానమైనది వీరశైవ మతం లేదా లింగాయత్ లేదా వీరశైవం. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన మతం. బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు ఈ మతాన్ని. వీరశైవులు. సో ఎగ్జామ్స్లో అడుగుతున్నారు సరికానిది ఏది అని, గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో. సో చాలా ఇంపార్టెంట్, ఈ ఎగ్జామ్స్ కూడా రావచ్చు, చూసుకోండి. కుల వ్యవస్థని వ్యతిరేకించారు. శివుడి ముందు అందరూ సమానులే అని బోధించారు. సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. శైవేతరులైన అంటే శైవులు కాని తమ ప్రత్యర్థుల్ని చిత్రహింసలు పెట్టారు. వీరశైవులు. పాల్కురికి సోమనాథుడు వీరశైవ కవి, ప్రసిద్ధ వీరశైవ కవి. జైనులను హింసించిన విధానాన్ని తన యొక్క రచనల్లో వివరించాడు. పాల్కురికి సోమనాథుడు చాలా చాలా ఇంపార్టెంట్. జైన బసదులను నిర్మూలించిన ప్రాంతాలు: వర్ధమానపురం, హన్మకొండ, వరంగల్, పటాన్చెరు, కొలనుపాక, వేములవాడ. సో ఈ ప్రాంతాల్లో జైన బసదుల్ని నిర్మూలించారు, తొలగించారు జైనుల యొక్క బసదులను. శైవ మతంలోని శాఖలు: వీరశైవం, ఆరాధ్య శైవం, పాశుపత శైవం, కాలముఖ శైవం, కాపాలిక శైవం. ఇవన్నీ కూడా శైవ మతంలో ఉన్న శాఖలు. పండితత్రయంగా ప్రసిద్ధిగాంచినది శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచన పండితుడు. వీరిని పండితత్రయం అంటారు. వీరు ఆరాధ్య శైవం వ్యాప్తికి కృషి చేశారు. ఆరాధ్య శైవం అనేది శైవ మతంలోని ఒక శాఖ. మితవాద దృక్పథం కలిగిన శైవ బ్రాహ్మణులు ఈ ముగ్గురు. పండితత్రయం. పాశుపత శైవులు నెలకొల్పిన గోలకి మఠాలు శ్రీశైలం, పుష్పగిరి మరియు మందరం. కాలముఖ శాఖ. తెలంగాణలో ప్రజాదరణ పొందిన శాఖ కాలముఖ శైవం. సో ఇది శైవ మతంలోని ఒక శాఖ, తెలంగాణలో ప్రసిద్ధి చెందింది. వీరు శక్తిని ఉపాసించేవారు. లింగారాధనకు ప్రాధాన్యతను ఇస్తారు. కుటుంబ జీవితాన్ని వీరు పూర్తిగా ఖండించారు. కాలముఖ శాఖ వారు. సో దేని కిందికి ఏదొస్తాయనేది చూసుకోండి. సో ఇవేమో వీరశైవులవి. సో ఇది కాలముఖ శాఖ. వీరశైవంతో పాటు పక్కనే వర్ధిల్లిన మతం వీర వైష్ణవం. కులతత్వాన్ని ఖండించినది 11వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్యులు మరియు 13వ శతాబ్దానికి చెందిన మధ్వాచార్యులు. వీర వైష్ణవాన్ని ఆదరించినది వేంగి, వెలనాటి చోడులు, పల్నాడు, హైహయాలు. వీర వైష్ణవం అనేది వీరశైవంతో పాటు పక్కనే వర్ధిల్లిన మతం. శైవ మతాన్ని అవలంబించినది తొలి కాకతీయ రాజులు మరియు జైనులు. బేతరాజు 2 హన్మకొండలో శివపురంను నిర్మించి కాలాముఖ శైవాచార్యులు రామేశ్వర పండితుడికి మాన్యంగా ఇచ్చాడు శివపురంను. బేతరాజు 2. విశ్వేశ్వర దేశికులు. ఇతడు పాశుపత శివాచార్యులు. ఇతని వద్ద గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు శివదీక్షను తీసుకున్నారు విశ్వేశ్వరుడి దగ్గర. మల్కాపురం శాసనం మందడం గ్రామం దానం ఇవ్వడం గురించి తెలియజేస్తుంది. గోలకి మఠాన్ని నెలకొల్పడానికి విశ్వేశ్వరాచార్యులకు రుద్రమదేవి వెలగపూడితో సహా మందడం గ్రామాన్ని దానం చేసినట్లు పేర్కొంటుంది. దేవాలయాలుగా ఉండడంతో పాటు ప్రజల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక జీవనానికి కేంద్రంగా ఉండేవి. ఎందరికో జీవనోపాధిని కల్పించేవి. పండితులు, కళాకారులు, వివిధ వృత్తుల వారికి నిలయంగా ఉండేది. పురోహితులకు, కళాకారులకు విద్యా కేంద్రాలుగా కూడా ఉండేవి కాకతీయుల కాలంలోని దేవాలయాలు.
సత్రాలు మఠాలు దేవాలయాలకు అనుబంధంగా ఉండేవి. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు: రామప్ప, 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, నాగులపాడి దేవాలయాలు, పిల్లలమర్రి, పానగల్, ఐనవోలు, ఘనపురం. ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు. ఆనాటి ముఖ్య పండుగలు: మహాశివరాత్రి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, మకర సంక్రాంతి, ఉగాది మరియు ఏరువాక కాకతీయుల కాలంలో జరుపుకున్న ముఖ్య పండుగలు. ఆరాధించిన జానపద గిరిజన దేవతలు: ఎల్లమ్మ, ఏకవీర, కాకతమ్మ చాలా చాలా ఇంపార్టెంట్, మహురమ్మ, పోలేరమ్మ, బీరప్ప, మైలారమ్మ. వీరగల్లులు అంటే యుద్ధంలో మరణించిన వారి కోసం వీరగల్లులను నెలకొల్పారు. సంస్కృతం, తెలుగు కాకతీయుల పోషణలో విలసిల్లిన భాషలు. నీతిసారం అనే సంస్కృత గ్రంథాన్ని రుద్రదేవుడు రచించాడు. నృత్య రత్నావళి నృత్యంపై జాయప్ప సేనాని రచించాడు. ప్రతాపరుద్ర యశోభూషణంని విద్యానాథుడు రచించాడు. ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు రచించాడు. వీరశైవ కవుల్లో అగ్రగణ్యుడు పాల్కురికి సోమనాథుడు. వీరశైవ మత ప్రచారమే పాల్కురికి సోమనాథుడి ముఖ్య ఉద్దేశం. గోన బుద్ధారెడ్డి కాకతీయుల సామంతుడు. రంగనాథ రామాయణం తెలుగు సాహిత్యంలో తొలి రామాయణం, చాలా చాలా ఇంపార్టెంట్. గోన బుద్ధారెడ్డి, అతడి కుమారులు, సోదరులు రచించారు రంగనాథ రామాయణాన్ని. తెలుగు సాహిత్యంలో తొలి రామాయణం రంగనాథ రామాయణం. తిక్కన సోమయాజి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నెల్లూరుని పాలించిన రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి మరియు మంత్రి. నిర్వచనోత్తర రామాయణంను రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. మహాభారతంలోని చివరి 15 పర్వాల్ని తెలుగులోకి అనువదించి హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు తిక్కన సోమయాజి. మారణ తిక్కన శిష్యుడు, మార్కండేయ పురాణంను రచించాడు. కేతన తిక్కనకు సమకాలీనుడు, దశకుమార చరిత్రను రచించాడు. బద్దెన సుమతి శతకం, నీతిశాస్త్ర ముక్తావళి రచించాడు. అప్పయాచార్యులు జైన కవి, ప్రతాపరుద్రుడి ఆస్థానంలో జీవించాడు. జినేంద్ర కళ్యాణాభ్యుదయంను రచించాడు. వరంగల్ కోట, ఇది శత్రు దుర్భేద్యమైన కోట, అంటే శత్రువులు ప్రవేశించలేని కోట. కాకతీయుల రక్షణ నిర్మాణ పద్ధతిని ఈ కోట రుజువు చేస్తుంది. వరంగల్ కోట కాకతీయుల రాజధాని. 2 కోటలు, బయట మట్టి గోడ, దాని లోపల రాతి గోడ నిర్మించారు. రాతి గోడకు 45 బురుజులున్నాయి. వెసరా వాస్తుశైలి ప్రారంభంలో కాకతీయులు పశ్చిమ చాళుక్యుల యొక్క వెసరా వాస్తుశైలిని అనుకరించారు. కాకతీయ శిల్పకళ కాకతీయులు సృష్టించిన ప్రాంతీయ సంప్రదాయం. కాకతీయులు సృష్టించారు దీన్ని. కాకతీయ శిల్పకళ విశిష్టమైన లక్షణాలు: ఉన్నత అధిష్టానం ఉంటుంది, కీర్తి తోరణాలు ఉంటాయి, ఎత్తైన ఆలయ శిఖరాలు, మండపాలు, నునుగుపెట్టిన శిల్పాలతో కూడిన స్తంభాలు, మండపాల చుట్టూ పిట్టగోడ, చక్కని శిల్పపు చెక్కడం గల లోకప్పులు. ఇవన్నీ కూడా కాకతీయ శిల్పకళ యొక్క లక్షణాలు. నల్ల గ్రానైట్ రాయిని స్తంభాలు, ద్వారబంధాలు, వాటిపై గల రాతి దూలాలు, విగ్రహాలకు నల్ల గ్రానైట్ రాయిని ఉపయోగించారు. ఇసుక రాయి ప్రధాన నిర్మాణాలన్నిటికీ కూడా ఇసుక రాయిని ఉపయోగించారు. దేవాలయ శిఖరం బరువులేని నీళ్లపై తేలే ఇటుకలు సున్నంతో దేవాలయ శిఖరంను నిర్మించారు. కాకతీయుల వాస్తుశిల్పాలకు పేరెన్నిక గలవి. కాకతీయుల వాస్తుశిల్పాలకు పేరెన్నిక గలవి అంటే ఫేమస్ అయినవి: 1000 స్తంభాల గుడి, స్వయంభూ దేవాలయం, ఇది వరంగల్ కోటలో ఉంది. ఘనపురంలోని దేవాలయాలు: కోటగుళ్ళు, పిల్లలమర్రి నామేశ్వరాలయం, పానగల్లోని పచ్చల సోమేశ్వరాలయం, మంథనిలోని గౌతమేశ్వరాలయం, నగునూరులోని దేవాలయాలు. ఇవన్నీ కూడా కాకతీయ వాస్తుశిల్పకళకు ప్రసిద్ధి చెందినవి. 1163లో హన్మకొండలో 1000 స్తంభాల గుడిగా ప్రఖ్యాతిగాంచిన రుద్రేశ్వరాలయాన్ని రుద్రదేవుడు నిర్మించాడు. ఇది చాళుక్య శైలిలో నిర్మించిన త్రికూటాలయం. శివుడు, విష్ణువు, సూర్యుడు ఇందులో కొలువై ఉంటారు. స్వయంభూ దేవాలయం వరంగల్ కోటలో ఉంది. 4 వైపులా గల ప్రవేశ ద్వారాలు ఆ కాలం నాటి శిల్పుల అద్భుతమైన పనితనానికి నిదర్శనం. రామలింగేశ్వరాలయం లేదా రామప్ప దేవాలయం 1213లో నిర్మించారు. ఏకమందిరం, శివుడు కొలువై ఉంటాడు, నక్షత్రాకారంలో ఉంటుంది. 32 మదనికా శిల్పాలు ఉంటాయి. పౌరాణిక గాథల్లోని సంఘటనలు దీనిపై చెక్కారు. మళ్ళీ చూద్దాం. కాకతీయుల కాలం నాటి శిల్పకళకు పరాకాష్ట
రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. రేచర్ల రుద్రుడు గణపతి దేవుడి సేనానైన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఏకమందిరం శివుడి కోసం నిర్మించబడింది. 6 అడుగుల ఎత్తుగల ఉపపీఠం మీద నక్షత్రాకారంలో నిర్మింపబడింది. వివిధ నాట్య భంగిమంలో 32 మదనిక లేదా నాగిని శిల్పాలు ఉన్నాయి. గోడలపై పైకప్పులో పౌరాణిక గాథల్లోని సంఘటనల్ని చెక్కారు. గోపికా వస్త్రాపహరణం, దక్ష సంహారం, త్రిపురాసుర వధ, సముద్రమంతం మొదలైన పౌరాణిక గాథల్ని చెక్కారు. జూలై 2021లో రామప్ప టెంపుల్ని 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడిగారు, గ్రూప్స్ ఎగ్జామ్స్లో. ఏకశిలలో చెక్కిన నంది విగ్రహాలు. రామప్ప దేవాలయంలో 1000 స్తంభాల గుడిలో ఏకశిలలో చెక్కిన నంది విగ్రహాలు అద్భుతమైన శిల్ప సంపదతో ఉన్నాయి. కాకతీయుల నాటి చిత్రాలు త్రిపురాంతకం, పిల్లల మర్రి, నాగులపాడు దేవాలయాల్లో ఉన్నాయి. దేవాలయాలు సంగీతం, నృత్యం, నాటకాలు వంటి వాటికి నిలయంగా ఉండేవి. 1323లో ఢిల్లీ సుల్తానుల దాడుల వల్ల కాకతీయ రాజ్యం పతనం అయింది. కాకతీయుల కాలం నాటి అద్భుతమైన దేవాలయాలు హన్మకొండ, పాలంపేట, వరంగల్లో ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫుల్ లెసన్ కూడా చేసేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో.